ఈనాటి అంశము విజన్ 2020. దానికి సంబంధించి వాక్యము నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని వాక్య ధ్యానాంశంగాను, అలాగే ఆ వాక్యం గురించి తెలుసుకోవలసిన సందర్భం ఉన్నదని మనకు ఇవ్వబడిన అంశం. దానిని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, కరుణమైన కృప కలిగిన తండ్రి, నీ ప్రేమ ఎంత అపారమైనది మా పట్ల నువ్వు చూపిస్తున్న కృప కొరకు వందనాలు తెలియజేస్తూ, ప్రభు సంవత్సరం ఆది నుంచి డిసెంబర్ నెల 29వ తారీఖు వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడి బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, చేరవచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని, వినగలించేవి గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, వినువారు మాత్రమే కాకుండా విని వాక్య ప్రకారం నడవడానికి కావలసిన సిద్ధ మనసు దయచేసి ప్రతి ఆటంకాన్ని మీరే లయపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 20వ అధ్యాయము అనగానే మనందరికీ బాగా తెలిసినటువంటి అంశం ఏంటంటే, దేవుడు తన ఆజ్ఞలను తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు అందించారు. అందులో దేవుని చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా ప్రజలు భయపడినటువంటి పరిస్థితి. మోషే నాయకత్వాన వారికి విడుదల కలిగింది. దేవుడు అత్యంత అద్భుతంగా వారిని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చదువుతున్నాం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. చదువుకోండి. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారములకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకోకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును అనే మాట చెప్తున్నారు. మనల్ని ఆశీర్వదించారు లేదా? మనం ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు చదువుకున్నాము, ధ్యానించాము, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. అందులో కొన్ని ఏంటంటే, నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది. 40 దినాలు. అంతకుముందు ఆయన చాలా ప్రయాసపడి ఓడను తయారు చేస్తూ దేవుని సువార్తను ప్రకటించారు. ప్రళయం రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఎవ్వరూ వినిపించుకోలేదు. ఆ వర్షం రానే వచ్చింది. 40 పగళ్ళు రాత్రులు కురిశాయి. కానీ నోవహు కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అందులో పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు అవన్నీ చేరుకున్నాయి. వాళ్ళు ఎవరు మోసుకొచ్చినట్టు కనపడలేదు, అవే వచ్చేసాయి. దారి బట్టి మొత్తం జంతువులన్నీ వచ్చాయి. మరి మనుషులకు చెప్పిన చెవులున్నాయి కానీ ఎందుకు వినలేదు? ఉంటాయి. అందుకే ప్రభు అంటారు, చెవులుండి వినరు, కన్నులుండి చూడరు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఆయన ముందే చెప్పారు నోవహు గారికి ఏమని, ప్రళయం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మన దేవుడు ఎవరంటే చెప్పి హెచ్చరిక ఇచ్చి తర్వాత జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి నడిపించే దేవుడు. హఠాత్తుగా ఆపద మన మీదకి తీసుకొచ్చేటువంటి దేవుడు కానీ కాదు. అలాగే అబ్రహాం గారికి కూడా చెప్పారు ఏమని, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత గొప్పగా నేను వృద్ధి చేస్తానని చెప్పారు. చేసి చూపించారు కూడా. తర్వాత ఏమంటున్నారంటే, అబ్రహాం గారితోనే చెప్పారు, వాళ్ళు ఇంకా ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు కూడా. వెళ్ళకముందే 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు
బానిసత్వం చేయవలసి ఉంటుంది, నేను వారిని బయటకు తీసుకుని వస్తాను అనేటువంటి మాట కూడా చెప్పారు. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథాల్లో చూస్తే కూడా మనకి బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు అనేటువంటి మాట కూడా చెప్పారు. చెప్పే చేస్తున్నారు, అన్నీ చెప్పి చేస్తున్నారు. మనం విజన్ 2020 అంటే రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటేమో భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన, మరొకటి మన విజన్ అంత ఎక్కువగా ఉండదు. మన విజన్ రేపేమి సంభవించునో మనము ఎరుగము, తెలియదు. మనకి రేపేమి సంభవిస్తుందో తెలియదు, కానీ ఆలోచనలు, ఊహలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి మన విషయంలో. కానీ దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక చాలా చక్కగా ఉంటుంది. ఎలా చెప్పారో అలాగే జరుగుతుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పారు, 9వ అధ్యాయంలో చెప్పారు, 11వ అధ్యాయంలో కూడా ప్రభు పుట్టుక గురించి చెప్పారు. 11లో అయితే యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషయి సంతతి, దావీదు సంతతిలో నుంచి రక్షకుడు ఉదయిస్తాడు అని ముందుగానే చెప్పబడింది. 700 సంవత్సరాల క్రితమే ప్రభు పుట్టక ముందే చెప్పారు. మరి ప్రభు ఎందుకు పుట్టాలి, ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. అప్పటికి ఇంకా ప్రభు పుట్టలేదు, కానీ ఆయన వస్తున్నారు అనేటువంటి మాట చెప్తూ తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఒక రక్షకుడు కావాలి. మనం దేని నుంచైనా విమోచించడానికి ఒక రక్షకుడు కావాలి. మనం భౌతికంగా చూస్తే నదిలో మునిగిపోయే వాళ్ళని రక్షించే వాళ్ళు ఉంటారు, మంటల్లో కాలిపోయే వాళ్ళని రక్షించే వాళ్ళు ఉంటారు. అలాగే కొన్నిసార్లు కొండల మీద జారిపోతూ పడిపోయే వారిని రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం చూసాము ఇటీవలి కాలంలోనే ఒక పడవ విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళు గోదావరిలో మునిగిపోయారు. మరి ఆ పడవను బయటికి తీసుకురావడానికి కొంతమంది చనిపోయారు, కొంతమంది ఒడ్డుకు వచ్చేసారు, చాలామంది అయితే ఉన్నారు. అందులో రక్షించబడిన వాళ్ళు మా ప్రాణం దక్కింది అని చెప్పి సంతోషించారు. రాలేని వాళ్ళు అందులోనే ఉండిపోయారు. వాళ్ళకు చెప్పారు కూడా, సేఫ్టీ జాకెట్స్ వేసుకోండి, మీరు ఇబ్బంది అయినా కానీ ఏమి ప్రమాదం జరిగినా అంతగా భయపడాల్సిన పని ఉండదంటే వినలేదు, ఊపిరి అట్టలేదు, గాలి అట్టలేదు అని తీసేశారంట. మునిగిపోయాక ఆ పడవని బయటికి తేవడానికి బాంబే నుంచి కొంతమంది వచ్చారు. ఓషనోగ్రఫీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు సముద్రాల్లో లోతుకి వెళ్ళే వాళ్ళు, గొప్ప గొప్ప ఈతగాళ్ళు, గజ ఈతగాళ్ళు అందరూ వచ్చారు. ఎవరి వల్ల కాలేదు బయటికి తేవడానికి. కానీ లోకల్గా అక్కడ ధర్మాడి సత్యం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను తీస్తా, పడవ బయటికి తీస్తాను, ఇలా గొలుసులతో వేసి దాని చుట్టూ కట్టి బయటికి దాన్ని లాక్కుని రావటమే అని చెప్పి ప్రొక్లైనర్లు తీసుకెళ్ళారు. చాలా శ్రమ పడ్డారు. చివరికి అది పూర్తిగా పగిలిపోయింది, కనపడింది. మొత్తానికి బయటకైతే తెచ్చారు. ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు కదా. ఏం చెప్తాం, ఆయన పేరు చెప్పగానే ఫలానా సమయంలో ఎవరూ చేయలేని పని ఆయన చేశాడు. మరి ప్రభు అయితే ఆయన కొంతమందికే తీసుకురాగలిగాడు, చనిపోయారు కూడా వాళ్ళు. కానీ ప్రభు అయితే అందరి పాపముల నిమిత్తం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రజలందరి కొరకు ఆయన ప్రజలందరి కొరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నారు. ప్రజలందరూ అంటే అందరూ ఉన్నారు అందులో, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అన్ని రకాల స్థాయిలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రజలందరికీ సువర్తమానము. మా ఇంట్లో టెనెంట్ చిన్నపిల్లోడు ఉన్నాడు ఒకడు, వాడు
అంకుల్ స్టార్ పెట్టరా అని చెప్పి గొడవ చేసి మొత్తానికి ఈసారి మేము ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేటప్పుడు ఈ స్టార్ తీసుకెళ్ళిపోతాం. సరే తీసుకెళ్ళమ్మా. వాడి సంతోషం ఎంత గొప్పగా ఉందంటే చర్చికి రాలేరు వాళ్ళు, అన్యులు, తెలీదు, దేవుడెవరో తెలీదు. కానీ అన్ని ఇళ్ళ దగ్గర స్టార్ కనపడేటప్పటికి వాడికి అదో సంతోషంగా కనపడింది. అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే, మనసులో సంతోషం. అదే స్కూల్స్ ఉండుంటే క్రిస్మస్ సెలవులని 4 రోజులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేకపోయింది, కానీ ఏదో తెలియని సంతోషం. ఎందుకంటే ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడే దేవుడు, తన ప్రజలను వారి పాపము నుండి విమోచించేవాడు, ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం. మరి మన విజన్ ఎలా ఉంది? చాలామంది 2020లో ఏవేవో పనులు చేసేయాలని అనుకుని ఉంటారు, చాలా ఊహలు చాలా అనుకుని ఉంటారు. కానీ అవన్నీ నెరవేరాయా అంటే కొన్ని వాయిదా వేసుకుని ఉంటారు. కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటే రాలేకపోతున్నారు కదా. ఇది ప్రపంచమంతా వచ్చిన ఒక తెగులు. ప్రపంచమంతా మనం ఊహించలేదు ఇలా ఉంటుందని. మనకు తెలుసా? చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్లేగు వ్యాధి ఉండేది అని చెప్పి. ప్లేగు వ్యాధి వినడమే కానీ దాని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే కొంతకాలం కలరా ఉండేది, కలరా చాలామందికి వచ్చేది అనే మాట కూడా చెప్పారు. ఇదైతే తర్వాత భాషా భేదాలు, దేశాలు ఏమి లేవు, అన్ని దేశాలకి, ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా, చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండే దేశాలలో కూడా ఈ తెగులు వచ్చిందంటే మనం అనుకునే ఊహలు, విజన్లు అవి ఎప్పుడూ నెరవేరవు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. 5వ అధ్యాయంలో ధన్యతలు ఉంటాయి. తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. యాకోబు పత్రికలో ఒక మాట చెప్పబడింది, నేడైనను రేపైనను ఏమైనా చెయ్యాలి అంటే అది దేవుని చిత్త ప్రకారమే చెయ్యాలి. సంవత్సరం అంతా క్షేమంగా క్రిస్మస్ ఆరాధనలు మామూలుగా జరిగాయి కదా. ఎవరికన్నా కరోనా భయం ఉందా? భయం లేకుండానే అంతకుముందు దూరంగా బెంచ్ కుక్కలు కూర్చునేవాళ్ళు, చర్చెస్లో బెంచ్లో 3 కూర్చోవడం, చైర్స్ అయితే కొంచెం దూరంగా వేసుకున్నారు. కానీ అందరూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధించారు. అంటే దేవుని ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. అందులో ఒక్కటి కూడా పొల్లు పోదు. వాక్యంలో నుంచి ఏమీ తీసేయడానికి వీలు లేదు, ఏమీ కలపడానికి వీలు లేదు. దేవుడు తన వాక్యము ఏమైతే చెప్పారో, ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడారో అవన్నీ కూడా నెరవేరినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఆ కాలంలో లేవు, కానీ ఇప్పుడు చెప్పే కాలాన్ని క్రీస్తు శకమనే చెప్తారు కదా. కాలం 2గా విభజింపబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే అంతకుముందు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ కాలాన్ని ఇలా విభజించగలగడానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే చెప్తున్నారు, మీరు దేనినైనా ఆరాధించకూడదు. చాలా విధాలుగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆకాశంలోవి, భూమి మీదవి, నీళ్లలోవి రకరకాలైన ఆరాధనలు, అవేవి చేయకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. మరి మన ఆరాధన ఎలా ఉంది? కొన్నిసార్లు ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి అంటే వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజలు జరుగుతున్నాయి. అవి చేయడానికి వీలు లేదు, వ్యక్తిని ఆరాధించడానికి వీలు లేదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరణించవలసిందే. దేవుడు మాత్రమే సజీవుడు, దేవుడు మాత్రమే నిత్యము ఉండేటువంటి వాడు. కనుక ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయనే సత్యము, మార్గము,
జీవమై ఉన్నటువంటి దేవుడు కనుక రేపటి గురించి చింతపడవద్దు. ఇంకొక ఆజ్ఞ కూడా 10 ఆజ్ఞలు చెప్పారు. 10లో మనకు సంబంధించినవి ఏంటంటే తల్లిదండ్రుల్ని సన్మానించండి అని చెప్పారు. మీకు మేలు కలగాలి, మీకు దీర్ఘాయువు కలగాలి అంటే సన్మానించండి. కొంతమంది ఏం చేశారంటే ఈ ఇబ్బందికర పరిస్థితి పాజిటివ్ వచ్చిన వాళ్ళు దాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు చేసి మరణానికి లోనయ్యారు. మరణానికి కొద్ది కాలంలోనే ఒక వ్యక్తి, మాకు తెలిసిన వాళ్ళు, ఒక వ్యక్తి మరణించాడు. ఆ ఫ్యూనరల్ వాటన్నిటిలో పాల్గొన్నటువంటి బంధువులు, వాళ్ళ అన్న అల్లుడు, ఆ అబ్బాయి కూడా మరణించాడు. అంటే జాగ్రత్తగా ఉండకపోతే, చెప్పారు కదా, మనమేమో ఏం జాగ్రత్తలు తీసుకున్నాం, ఎక్కువగా మాస్క్ పెట్టుకోండి అని చెప్పారు. తర్వాత శానిటైజర్ వాడండి, ఇంకా గుంపులుగా ఉన్నట్లు కలవద్దు అనేటువంటి మాట, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇంట్లో ఉండాలంటే కొంచెం కష్టపడ్డారు కదా, చాలా కష్టపడ్డారు. ఢిల్లీలో అయితే పొల్యూషన్ తగ్గి మంచు ఎక్కువ పడుతుందంట, యమునా నది బాగైపోయింది అని చెప్పారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పని లేకపోయినా మనుషులు బయట తిరుగుతూ ఉన్నారు, పని లేకపోయినా తిరుగుతున్నారు. 3 నెలలు తిరగకుండా బయటకు రాకుండా ఉండలేదా అంటే ఉన్నాం. మరి ఎందుకు ఒక కట్టడిలో మనుషులు ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ కూడా గతంలో దేవుడు చెప్పాడు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళకు విడుదల ఇవ్వటానికి గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేలీలతో ఒక మాట చెప్పారు. మీరేం చేయాలి, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించి మీ కుటుంబం ఎంతమందికైతే సరిపోతుందో అంతమంది లోపలే ఉండండి, తలుపులు వేసుకోండి, ఇంట్లోనే ఉండండి, బయటకు రావద్దు అని చెప్పారు. తలుపులు వేసుకొని బయటే ఉండండి. ఎవరైనా బయటకు వచ్చారంటే ఆ రాత్రి మరణ దూత దర్శిస్తుంది అన్ని ఇండ్లను. ఏ ఇంటి మీద అయితే రక్తపు గుర్తు లేకుండా ఉంటుందో ద్వారబంధం మీద, ఆ ఇంటిలోనికి మరణం ప్రవేశిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా మనం ఇంకా ధన్యులోనే చెప్పాలి, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం మంది, ఎక్కువ రెండో స్థానంలో ఉంది భారతదేశం జనాభాలో. మరి అలాంటి దేశంలోనే కరోనా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అంటే అర్థం ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది, ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరిగింది, తర్వాత కొంచెం భయం కూడా వచ్చింది. ఇలా ఉండకపోతే, జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మరి దేవుడు చెప్పిన హెచ్చరికలు పాటించకపోతే ఎక్కడికి వెళ్తాం? మనకి ఎన్నో విజన్ ఉండొచ్చు, ఎన్నో ఆశలు కోరికలు ఎంతెంతో ఉండొచ్చు, కానీ దేవుని మాట ప్రకారం నడవకపోతే పడిపోతాం, ఆత్మీయంగా పడిపోయే పరిస్థితి. కాబట్టి మనం ఎదగాలి అంటే మనము దేవుని యందు వర్ధిల్లాలి. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో చెప్పారు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నారు. దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు అంటే ఇంకెప్పుడు ధర్మశాస్త్రాన్ని బైబిల్ని చదువుకుంటా పోయి ఇంకేం పని చేయొద్దనే అర్థం అంటే కాదు, అలా కాదు. చేయాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇప్పుడు దివారాత్రము మన గుండె మనం నిద్రపోయినా కొట్టుకుంటుంది, నడుస్తున్నా కొట్టుకుంటుంది, పని చేస్తున్నా కానీ గుండె పని చేస్తూనే ఉంది కదా, చేస్తూనే ఉంది. అదేమన్నా తేడా వచ్చిందనుకోండి ఆగిపోయినట్టే కదా, ఇక ఆ వ్యక్తి ఇక భూమి మీద ఉండడు. మరి దివారాత్రములు ధ్యానించడం అంటే సమయానికి విశ్రాంతి తీసుకోవాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవునికి ఇక్కడ చిన్న మందే ఉంది, కొంచెం మందే ఉందని బాబు ఇంట్రడ్యూస్ చేశాడు ఇందాక. కొంచెం మందే కరోనా నిబంధనలతోటి కొద్దిగా మందే ఉన్నారని, కానీ ప్రభు ఒక్కళ్ళకే సువార్త చెప్పాడు. ఎక్కడంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది,
ఆ సమరయ స్త్రీ కొండ తీసుకొని మధ్యాహ్నం పూట నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చింది. ఆమె నీళ్లు తీసుకెళ్దాం బావిలోవి అని. ఆమెను నీళ్ళు అడిగిన ప్రభువు ఆమెకు మంచి మాటలు చెప్పేటప్పటికీ ఆమెలో ఉన్న పాపం అంతా బయటకు వచ్చేసింది. ఆమె ఒప్పుకున్నది, ప్రభువా నేను పాపిని, నా గురించి మొత్తం వివరం చెప్పావు, నువ్వు సామాన్యుడవు కాదయ్యా, నీవే రాబోతున్న మెస్సియావా అని అడిగింది. అంటే సువార్తకు ఎక్కువ మంది అవసరంలా, మార్పు చెందాలనే కోరికతో ఒక్క ఆత్మ అయినా సరే దేవునికి ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి మనం కరోనా నిబంధనలు పాటించవలసిందే, దేవుణ్ణి స్తుతించవలసిందే. మానడానికి వీలు లేని పరిస్థితి. చాలామంది కుటుంబ ప్రార్థనలు కూడా చేసుకున్నారు కదా ఈ కరోనా కాలంలో. ఎందుకంటే అందరు కూర్చొని దేవుడా మమ్మల్ని రక్షించేవాడవు నువ్వే. అంతకుముందు యవనస్తులు ఉండేవాళ్ళు కాదేమో ఇంట్లో. ప్రార్థన అంటే మాకు పని ఉంది, మేము చదువుకోవాలి, మేము ఏదైనా చేయాలి. చదివే పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులే కాబట్టి ఎవరు ఎక్కడికి పోయే పని లేదు. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించడం. పాతకాలంలో ఇళ్లలో నుంచి పాటలు వినపడే పాటలు, స్తుతి పాటలు, ప్రార్థన ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, బైబిల్ చదివి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనతోనే వారు ఆ రాత్రిని మళ్ళీ తెల్లవారుజాము లేవగానే మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. కుటుంబ ప్రార్థనలు తగ్గిపోయాయి, వ్యక్తిగత ప్రార్థనలు చేస్తున్నారు. సంఘంలో కూడా ఏవైనా ఆరాధనలు, ఉపవాస ఆరాధనలు, స్త్రీల కూడికలు ఇలాంటివి యవనస్తుల కూడికలు పెడితే వెళ్తున్నారు. కానీ కుటుంబంలో అందరు కలిసి చేయడం తగ్గిపోయింది. కరోనా మాత్రం అందరిని ఇంట్లోనే ఉంచింది. అందరిని ఇంట్లో పెట్టి బయటకు వెళ్లకుండా ఒక ఇబ్బందిలో ఒక మేలు ఉంటుంది. అందుకే దావీదు గారు ఏం చెప్పాడు, శ్రమనొంది ఉండుట నాకు మేలాయను, శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ వచ్చినప్పుడు భయపడకూడదు. మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడు. అలాగే ఈ ఇబ్బందిలో షేరింగ్ కూడా నేర్చుకున్నారు కదా చాలామంది. ఈ ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఒక ఆలోచన చేసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇంకా కావలసిన వాటిని అందించినట్లు సంస్థల వాళ్ళు చేశారు. వ్యక్తిగతంగా కాలనీస్లో వాళ్ళు, చర్చెస్ వాళ్ళు, ఇంకా రకరకాలైన పద్ధతుల్లో సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరిగాయి. ఇంతకుముందు ఇంత ఉధృతంగా అయితే జరగలేదు. శ్రమ మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. మన విజన్ నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం క్షేమంగా ఉంటామో లేదని. కనుక ప్రభువా నీ చిత్తం కాపాడు అని నేను గతంలో కూడా చెప్పుంటాను. మేము 72వ సంవత్సరం అలా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. అర్ధరాత్రి అందరం ప్రార్థన చేసుకున్నాం ఇంట్లోనే. అప్పుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అనే ఊర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ కామారెడ్డి జిల్లా అయిపోయింది, కామారెడ్డి జిల్లా అంటున్నారు. అక్కడ ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఆ రాత్రి గుండె నొప్పి అన్నారు. 72 సంవత్సరం ఎంటర్ అయ్యాము. 3:30 గంటలకు, తెల్లవారుజాము 3:30 గంటలకు మరణించారు. మేము అనుకున్నామా కొత్త సంవత్సరం ఇలా ఉంటుందా, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా బాగుపడతాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుందా అంటే తెలియదు. ఏమి ఊహిస్తామో తెలియదు. మా అన్నయ్య అయితే అక్కడ మెదక్లో చర్చ్ ఉంది కదా, జనవరి 1కి మెదక్ చర్చికి వెళ్ళాలని ప్లాన్ చేశాడు పాపం. మెదక్ చర్చికి వెళ్ళి అక్కడ ఉండాలని. కానీ అది జరగలేదు. తెల్లవారక ముందే మరణం ఎర్లీ అవర్స్లోనే. అందరం చుట్టూ ఉన్నాం, మంచం చుట్టూ. అందుకని మన విజన్లు ఎప్పుడూ తాత్కాలికంగానే ఉంటాయి. మన విజన్ ముందుకు
నడవదు. అందుకే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని చెప్తారు కదా. మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు. ఆయన ఆశలు, ఆయన మన పట్ల ఆయన చిత్తం ఉన్నతంగా ఉంటుంది, అది మనకు తెలియదు. అందుకని చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎంత భద్రంగా ఉంటారో మనం ప్రభు చేతిలో భద్రంగా ఉండాలని కోరుకోవాలి. తండ్రి, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా జీవితాన్ని, ఆత్మీయ భౌతిక జీవితాన్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను. దీవించి నీ చిత్తానుసారంగా నడిపించు. నా ఊహలు కాదు, నా ఆలోచనలు కాదు, నీ చిత్త ప్రకారం నెరవేర్చమని ప్రతి అంశంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఆయన అన్నిట్లో కూడా మనకు మేలుకరంగానే నడిపిస్తాడు. మనల్ని ఆత్మీయంగాను అన్ని విధాలా ఎదిగింపచేస్తాడు. ఒక గొప్ప సంతోషమైన సాక్ష్యం ఏంటంటే, ప్రపంచం తలకిందులై రకరకాలైన ఇబ్బందులు పడుతూ ఉంది, కానీ దేవుని బిడ్డలైన వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉంది. నోహ ఓడలో ఉన్నట్లుగా నోహ ఓడలో ఆహారం ఉంది. అది సౌండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కాదా? ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత దేవుడు తలుపు తెరిస్తే బయటకు వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు తీసుకొని రాలేదు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇద్దాము. ఆయనను మన రక్షకునిగా అంగీకరిద్దాం. ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. ఎట్లా, రేపెట్లా అని మాత్రం ఎప్పుడు ఆలోచించవద్దు. రేపటిని గురించి చింత పడవద్దు. చింత లేదు కానీ పాడుంటాం కదా, క్రిస్మస్ అంతా పాడం. చింత లేదుక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేము అందున పాడాం. మరి అది అన్వయించుకుంటున్నామా జీవితంలో? జీవితంలో అన్వయించుకోవాల్సిన పరిస్థితి. వాక్యంలో ఏం చదువుతామో దానిని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దాని ప్రకారం నడవమంటే ఇశ్రాయేలీలు నడవలేదు. తర్వాతి కాలంలో రాజు కావాలన్నారు. అంతకుముందైతే న్యాయాధిపతులను ఇచ్చాడు దేవుడు. అందులో చాలామంది మంచి చెప్పారు, కొంతమంది కొంచెం దారి తప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. న్యాయాధిపతి, నేనే మీ రాజునయ్యా, నేను మీ దేవుణ్ణి అంటే మాకొద్దు, మాకు రాజు కావాలన్నారు. రాజు వలన వారు శ్రమలు అనుభవించారు. అందుకని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడూ నడవడానికి వీలు లేదు. ఆయనను సంతోషపెట్టే వారముగా దేవదూతలు ఒక మాట చెప్పారు కదా, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నారు కదా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. మరి మనం సమాధానం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. నిజంగా దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అని సంవత్సరం చివరి దినాలలో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభా, నేను చేసే పనులు నీకు నచ్చుతున్నాయా లేవా, నీవు మెచ్చేవిగా ఉన్నాయా లేవా అని దేవుణ్ణి అడిగితే వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన. ఆ వాక్యం ద్వారా మాట్లాడింది మనకు సరిదిద్దటానికి హెచ్చరిక. కాబట్టి సరిదిద్దబడే తీరులో మనం మన జీవితాన్ని ప్రభు చేతికి అప్పచెప్పుకుందాం. ఆయన మార్గంలో నడవడానికి సిద్ధ మనసుతో ఎదురు చూస్తూ ఉంటే దేవుడే తన పనిని కొనసాగిస్తాడు. అలాగన 2020 అంతా మనల్ని కాపాడి మరి 2 దినాలలో నూతన వత్సరంలో ప్రవేశించే కృప దేవుడు దయచేయాలని, శ్రమ ఎదురైనా సరే ఆయన బిడ్డలను ఆయన సంరక్షిస్తాడు. కనుక ఇప్పటి వరకు కాపాడినందుకు వందనాలు తెలియజేద్దాం. ఇంకా ఇతరుల కొరకు ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఎందుకంటే నేడే రక్షణ దినం అని చెప్పారు. అందుకని తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటించవలసిన బాధ్యత తెలిసిన వారిది. కాబట్టి దేవుని ఎరిగిన వారు తప్పకుండా దేవుని గురించి ఇతరులకు తెలియచేసి వారిని దేవుని మార్గంలోనికి, దేవుని సన్నిధిలోనికి బహుమానాలుగా మనము వారిని ఆత్మలను తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అలాగున ఉండడానికి దేవుడు తన కృపా సహాయము
దయచేయను గాక. ఈ మంచి సమయం ఇచ్చినందుకు సంఘ కాపరి గారికి, నిర్వాహకులకు, రూపస్ గారి కుటుంబానికి అందరికీ క్రిస్మస్ శుభములు. నూతన సంవత్సర స్వాగత ఉత్సవాలని చెప్పారు కదా, 2వ రోజు నూతన సంవత్సరంలో సంతోషంతో ప్రవేశించాలని దేవుని నామమున ప్రార్థిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. రావే నీతి సూర్యుడా, రావే దేవా